ఏదైనా ఇన్స్టంట్గా వచ్చేయాలి, ఎక్కువగా కష్టపడకూడదు. ఇలా ఉంటుంది ఇప్పటి తరం ఆలోచన విధానం. ఫిట్నెస్ విషయంలోనూ ఇంతే. చెమటలు చిందించి జిమ్లో భారీ వర్కౌట్ చేసే తీరిక, ఓపిక ఉండటం లేదు. అందుకే చాలా సులువుగా కండలు పెంచుకునే మార్గాలు చూసుకుంటున్నారు. అలాంటి మార్గాల్లో అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ వాడకాన్ని అలవాటు చేసుకుంటున్నారు. తాత్కాలికంగా వచ్చే కండలను చూస్తూ మురిసిపోతున్నారు. కానీ వీటి వల్ల వచ్చే దుష్ప్రభావాలను అంచనా వేయలేకపోతున్నారు. ఫిట్నెస్ చాలా మంది కల ఇది. జిమ్కి వెళ్ళాలి, ట్రైనర్ని పెట్టుకోవాలి, ఫిట్గా మారిపోవాలి. ఇప్పుడంతా ఇదే ట్రెండ్ నడుస్తోంది. అందుకే జిమ్ సెంటర్స్కి డిమాండ్ పెరిగిపోతోంది. నిజానికి ఇది చాలా పెద్ద వ్యాపారం అయిపోయింది. కండలు తిరిగే దేహం ఉండటాన్ని ఓ గొప్పదనంగా భావిస్తోంది ఇప్పటి తరం. అందుకే ఈ విషయంలో తగ్గేదే లేదని ఎంత ఖర్చైనా చేస్తున్నారు. కాకపోతే ఫిట్గా ఉండాలన్న కోరిక కాస్త పరిధి దాటిపోతోంది. దృఢంగా కనిపించడానికి ఏం చేయడానికైనా వెనకాడకపోవడం సమస్యలు తెచ్చిపెడుతోంది. స్టెరాయిడ్స్ వాడకమే ఇందుకు ఉదాహరణ. మజిల్ బంప్ అంటే కండలు పెంచుకోవడం. ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి ఇదో కోరిక. కొన్ని అంచనాల ప్రకారం భారత్లో చాలా మంది వారానికి కనీసం 4 గంటల పాటు జిమ్లో గడుపుతున్నారు. ఒక్కో విజిట్లో కనీసం 40 నిమిషాల నుంచి గంట పాటు ఉంటున్నారు. గతంలో కొన్ని సర్వేల్లోనూ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరాల్లో ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో దాదాపు 60% మంది వారానికి కనీసం 4 గంటల పాటు ఫిట్నెస్ కోసమే సమయం కేటాయిస్తున్నారు. వర్కౌట్స్ చేసి కండలు పెంచడం వరకు ఓకే, కానీ కొందరు స్టెరాయిడ్స్ తో ఫిట్నెస్ సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఇక్కడి నుంచే ఇబ్బందులు మొదలవుతున్నాయి. సరిగ్గా ఇంతమంది స్టెరాయిడ్స్ వాడుతున్నారు అని చెప్పడం కాస్త కష్టమే. కానీ అంచనాగా చూస్తే తమిళనాడులోని కాంచీపురంలో గతంలో ఓ సర్వే జరిగింది. అందులో 28.7% మంది ఫిట్నెస్ కోసం స్టెరాయిడ్స్ వాడినట్టు తేలింది. అంతేకాదు, వీరిలో ఎక్కువ మంది జిమ్ ట్రైనర్స్, డీలర్స్ నుంచే ఈ స్టెరాయిడ్స్ తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో యానబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్ ఏఏఎస్ వాడుతున్న వారు ఎక్కువే ఉంటున్నారు. ఈ సంఖ్య 51% నుంచి 88% వరకు ఉంది. నిజానికి సరైన విధంగా జిమ్లో కొద్ది నెలల పాటు వర్కౌట్ చేస్తే సహజంగానే కండలొస్తాయి. కానీ ఇప్పటి తరానికి అంత ఓపిక, తీరిక ఉండడం లేదు. కానీ ఫిట్నెస్ మాత్రం కావాలి. అందుకే వేగంగా ఫలితాలు ఇచ్చే స్టెరాయిడ్స్ వాడుతున్నారు. ఫలితాలతో పాటు సమస్యలు కూడా అంతే వేగంగా వస్తాయని మాత్రం అర్థం చేసుకోవడం లేదు. స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు అవి కండరాల్లోని ప్రతి కణాన్ని లక్ష్యంగా చేసుకుంటాయి. ఇవే మజిల్ సెల్స్ లా మారిపోతాయి. అదే సమయంలో ఆండ్రోజన్ రెసెప్టార్స్ అనే ప్రోటీన్ తో కలిసిపోతాయి. ఆ తర్వాత నుంచే వీటి ప్రభావం మొదలవుతుంది. ఈ ఎఫెక్ట్ ఎంతగా ఉంటుందంటే డిఎన్ఏతో కలిసిపోయి క్రమంగా ప్రోటీన్ ను పెంచుతాయి. ఈ ప్రాసెస్ జరిగినప్పుడే కండలు పెరుగుతాయి. అప్పుడే మజిల్ బంప్ వస్తుంది. ఇప్పటి వరకు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకోవలసిన అసలు విషయం ఒకటుంది. అదేంటంటే వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్.
ఎంత డోస్ తీసుకుంటున్నారు, ఎంతకాలం వాడుతున్నారనే దాన్ని బట్టి ఈ ప్రభావం ఏ మేర ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ రోజుల పాటు వాడితే శరీరంలోని ప్రతి వ్యవస్థపైన ఇవి ప్రభావం చూపిస్తాయి. అందులో మొదట చెప్పుకోవలసిన విషయం ఆకలి విపరీతంగా వేస్తుంది, శరీర బరువు పెరుగుతుంది, చెమట, యూరిన్ ద్వారా శరీరం నుంచి బయటికి వెళ్లిపోవలసిన నీరంతా బాడీలో ఉండిపోతుంది. దీన్నే ఫ్లూయిడ్ రిటెన్షన్ అంటారు. పొత్తి కడుపు ఉబ్బడం, ముఖం వాపు లాంటి ఇబ్బందులు వస్తాయి. చర్మంపై మచ్చలు ఏర్పడతాయి, దద్దుర్లు వస్తాయి. స్టెరాయిడ్స్ అతిగా వాడటం వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి. కొన్నిసార్లు ఇది గుండెపోటుకు దారితీసే ప్రమాదమూ లేకపోలేదు. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల డయాబెటీస్ అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. దీర్ఘకాలం స్టెరాయిడ్స్ వాడితే ఎముకలు బలహీనంగా మారిపోతాయి. కంటి సమస్యలు కూడా పెరుగుతాయి. స్లీప్ సైకిల్ కూడా దెబ్బతింటుంది. సాయంత్రం పూట స్టెరాయిడ్స్ తీసుకుంటే సరిగ్గా నిద్ర పట్టదు. ఇవన్నీ శారీరక సమస్యలు. అయితే వీటి వాడకం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడతారు. చిరాకు, కోపంతో పాటు మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలన్నీ తీవ్రమైనప్పుడు డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మెఫెంటైన్ అనేది ఒక సింపాథెటిక్ స్టిమ్యులెంట్, అంటే మన బాడీలో ఇది రక్తనాళాలను సంకోచింపజేసి హార్ట్ రేట్ పెంచి బీపీ పెంచేటువంటి ఒక డ్రగ్ అన్నమాట. కానీ ఇటువంటి డ్రగ్ను బయట ఏమాత్రమో వైద్య పర్యవేక్షణ లేకుండా కొంతమంది జిమ్స్లో ఈ యువకుల్లో ఇట్లాంటి ఇంజక్షన్లు ఇస్తే ఓ రకమైనటువంటి ఉత్తేజాన్ని కలుగజేస్తే ఇంకా మేము ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేయగలుగుతాము, మాకు గొప్ప స్టామినా ఉంది అనేటువంటి ఫీలింగ్ వస్తుందనే ఉద్దేశంతో ఇస్తున్నారు. ఒకేసారి గుండె అనేటువంటి పూర్తిగా ఆగిపోయేటువంటి స్థితికి చేరుకొని పేషెంట్ ప్రాణాపాయం వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. స్టెరాయిడ్స్ వాడకంలో అవగాహన లేకపోవడం ఇప్పుడు చెప్పిన సమస్యలన్నిటికీ దారితీస్తోంది. సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలని, వేగంగా కండలు పెంచాలని ఎలా పడితే అలా వాటిని వినియోగిస్తున్నారు. ఏ స్టెరాయిడ్ ఉపయోగించినా సరే ఆ కారణంగా వచ్చే మజిల్ బంప్ తాత్కాలికమే అంటున్నారు కొందరు జిమ్ ట్రైనర్స్. బాడీ టైప్ ఎలా ఉంది, అంటే శరీర తత్వం ఎలా ఉంది అనే దాన్ని బట్టి స్టెరాయిడ్స్ ఎంతవరకు వాడాలి అనేది ఆధారపడి ఉంటుంది. అంతేకాదు బాడీ ఫ్యాట్ లెవెల్ కూడా పరిశీలించాలి. ముందు శరీరంలో ఉన్న కొవ్వు కరిగించిన తర్వాతే కండల కోసం ప్రయత్నించాలి. అంతే తప్ప ఫ్యాట్ అతిగా ఉన్నప్పుడే స్టెరాయిడ్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. ఎవరైనా సరే సరైన పద్ధతిలోనే కండలు పెంచాలి తప్ప అసహజమైన విధానాలను అనుసరించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ఫస్ట్ మనం బాడీని ఫ్యాట్ కట్ చేయాలి, బర్న్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ వచ్చి మీకు అంత ఫ్యాట్ పెట్టుకుని నాకు యాప్స్ కావాలంటే మీకు కాని పని, యాప్స్ రావు. ఇప్పుడు చాలామంది స్టెరాయిడ్స్ తీసుకుంటారు. స్టెరాయిడ్స్ ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకు షార్ట్ టర్మ్లో బాడీ ఎక్కువ కావాలా. సో నెక్స్ట్ వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది వాళ్ళకి అర్థం కాదు, కానీ ప్రాబ్లమ్స్ అని వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి గుడ్ లుకింగ్ అందరికి చూపించాల్సింది ఒకటి, యాటిట్యూడ్ లైక్ షో ఆఫ్ చేయడానికి. సో ఫిట్నెస్ వెరైటీ డిఫరెంట్, బాడీ బిల్డింగ్ డిఫరెంట్. సో అది మనం ఫస్ట్ కనుక్కోవాలి మనకి ఏందనేది. అనబాలిక్ స్టెరాయిడ్స్ ఉపయోగించడం చాలా ప్రమాదమని చెబుతున్నారు వైద్య నిపుణులు. శరీరాన్ని ఇవి పూర్తిగా నిస్సత్తుగా మార్చేస్తాయి. ఇక వైద్యులు శస్త్రచికిత్స చేసే సమయంలో రక్తపోటు తగ్గించేందుకు వాడే మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ల వాడకం కూడా పెరిగిపోయింది. ఇవి శరీరంలోని నాడీ వ్యవస్థపై పనిచేసి ఎడ్రినలిన్ను ఎక్కువగా విడుదల చేసి తీవ్ర కసరత్తులు చేసేలా ప్రేరేపిస్తాయి. ఆ క్రమంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా ఇంజెక్షన్ ఇవ్వడం హైదరాబాద్లో ఎక్కువ అవుతోంది. అందుకు ఇటీవల నమోదైన కేసులే సాక్ష్యం. ఓ జిమ్ కోచ్ 400 మెఫెంటైర్మిన్ ఇంజెక్షన్లు విక్రయిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. మెహదీపట్నంలో ఓ ట్రైనర్ వద్ద 217 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు గుర్తించి అరెస్టు చేశారు. ఇలాంటివి ఎవరు చేసినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెరాయిడ్స్ అనేది బాడీ సేఫ్ కాదు. వాళ్ళు ఇప్పుడు యానిమల్స్ యాక్చువల్లీ ఏంటంటే లైక్ హార్స్కి ఇచ్చేది కూడా వాడతారు చాలామంది. లైక్ హార్స్ ఎక్స్ట్రీమ్ రన్నింగ్లో స్పోర్ట్స్ లైక్ ఎక్స్ట్రీమ్ రన్ చేయాలని చెప్పని కొన్ని హార్స్లు వాడతారు బయట కంట్రీస్లో. అవి తీసుకొచ్చి మన వాళ్ళు ఇక్కడ వాడతాం, బాడీ హ్యూమన్ బాడీకి వాడుతున్నారు. ఎక్స్ట్రీమ్ ఉంటారు, అంటే ఏదైనా చిన్నదైనా రియాక్ట్ అయినా ఎక్స్ట్రీమ్ లైక్ రియాక్ట్ అవుతారు. ఆ మైండ్ అంతా అబ్నార్మల్ ఉంటారు ఏదైనా ఎక్స్ట్రీమ్ వాడితే, ఏదైనా స్టెరాయిడ్స్ వాడితే. ఫస్ట్ ప్రిఫరబుల్ న్యాచురల్ ఫుడే ప్రిఫరబుల్. ఎవరో చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఎక్కడ దొరుకుతుంది, చేతులు మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఒకరు డైరెక్ట్గా తెచ్చుకోరు, వాడు ఎక్కడో తెచ్చిస్తాడు. వాడు ఏదో కమిషన్ కోసము లేకపోతే లైక్ ఫేక్ ప్రోడక్ట్ తీసుకొచ్చారు, వాడు హెల్త్ డ్యామేజ్ చేసుకోవడం, మల్టీ ఆఫ్ థింగ్స్ అవుతాయి. ఏంటంటే వాడు తెలుసుకునేటప్పటికి టైం పడుతుంది. శారీరక దృఢత్వం ఉండడం మంచిదే, కానీ ఈ కండబలం కోసం ఏవేవో చేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్న వారే ఎక్కువ మంది ఉంటున్నారు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. స్టెరాయిడ్స్ వినియోగం విషయంలో పరిమితులు పెట్టుకోకపోతే రానున్న రోజుల్లో ఇదో పెద్ద ముప్పుగా మారడం ఖాయం.
చేశారు.